వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మైలవరంలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా విద్యుత్ తీగలకు అధికార పార్టీ జెండా వేలాడుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్లో అడ్డంగా వేలాడుతున్న జెండాను తొలగించడానికి అధికారులు, ప్రజలు భయపడుతున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలుగుతున్నా జెండా తొలగిస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయనే భయంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రమాదాలు జరగకుండా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మోపిదేవి మండలం పెద్ద కల్లేపల్లి గ్రామంలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానానికి చేరుకున్న వారికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు, దేవస్థాన వేద పండితులు, క్లబ్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. ఘంటసాల మండల పరిధిలోని ఘంటసాల నుంచి జోడుగూడెం వెళ్లే రహదారి కుంగిపోయి ప్రయాణానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఆర్ఎండ్బి శాఖ నుంచి 5 లక్షల నిధులు మంజూరు కావడంతో పనులు ప్రారంభించారు. రహదారి మరలా కుంగిపోకుండా బాదులు పాతి దడులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పటిష్టంగా రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 5 ఏళ్లుగా రైతుల ఆదాయానికి ఆధారమైన మామిడి సాగులో రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారని సిపిఎం పార్టీ నాయకులు సుధాకర్ అన్నారు. సుమారు 1,50,000 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్న రైతులు క్రమంగా ఈ పంటను తగ్గించి పామాయిల్ సాగుపై ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. మామిడి సాగు పూర్తిగా దెబ్బతినక ముందే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బొబ్బిలి కోట ప్రాంగణంలో అయ్యప్ప పడి పూజ వైభవంగా జరిగింది. ఈ పూజకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య అభిషేకాలు, అలంకరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వాదాలు పొందారు. నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పూజా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో పర్యటించారు. సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ జిల్లా అధికార ప్రతినిధి, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ సభ్యుడు పాతూరి గిరిధర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలంలో వంశధార కుడికాలం నుంచి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో చిన్న జొన్న వలస, పెద్ద జొన్న వలస గ్రామంలోని వరి చేలు నీట మునిగాయి. పంట కోత దశలో ఉండడంతో రైతులు భారీ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమాచారం ఇవ్వకుండానే నీటిని విడుదల చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ఈ సంఘటన 2025 నవంబర్ 10న జరిగింది. మేజర్ కవిత బ్రహ్మపుత్ర నదిపై 28 రోజుల రాఫ్టింగ్ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అతివేగంగా ప్రవహించే నదుల్లో రబ్బరు పడవలపై చేసే ఈ సాహస క్రీడలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య జరిగిన యాత్రలో 12 మందిలో ఆమె ఏకైక మహిళగా నిలిచారు. ఈ అద్భుత విజయానికి గాను ఆమెకు ఇటీవల విశిష్ట సేవా పథకం లభించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మెట్టూరు గ్రామానికి వచ్చిన మేజర్ కవితను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో ఇటీవల నిర్మించిన బిఆర్ఆర్ వయాడక్ట్లో నీటి లీకేజీలు వెలుగులోకి వచ్చాయి. వంశధార కుడి కాలువ నుండి నీరు విడుదలైనప్పుడు వంతెన కింద నుంచి నీరు చొరబడి కిందకు ప్రవహిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం భారీ వ్యయంతో నిర్మించిన ఈ వయాడక్ట్ కొద్ది నెలల క్రితమే ప్రారంభమైంది. తక్షణమే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ గ్లోరీ అవార్డు ఫంక్షన్లో బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన బొంతలకోటి శంకర్రావు బృందం తూర్పు భాగవతం ప్రదర్శించింది. ప్రదర్శన అనంతరం బొంతలకోటి శంకర్రావు మరియు వారి బృంద సభ్యులకు పూరి దేవస్థానం పీఠాధిపతి మహారాజ్ మరియు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా నేషనల్ గ్లోరీ అవార్డును అందజేశారు.